రోజూ పరగడుపునే ఓం మంత్రాన్ని పఠిస్తే ఏం జరుగుతుందో తెలుసా? హిందువులు చదివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఏకాక్షర మంత్రం. ఓం లేదా ఓం అని పలుకుతాం. ఈ మంత్రం త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతుంది. ఆ, ఊ, మకార శబ్దాలతో ఓం ఏర్పడుతుంది. ఓంకారం శబ్దాల్లో మొదటిది. హిందూ మతానికి కేంద్ర బిందువు. దీన్ని పరమాత్మకు ప్రతీక అని చెబుతారు. అయితే దీన్ని పలకడం వల్ల జననావయవాల నుంచి తల వరకు శక్తి చేకూరుతుంది. ఓం పలికే సందర్భంలో మొదట శక్తి జననావయవాల దగ్గర ఉద్భవిస్తుంది. అది అనంతరం జీర్ణాశయానికి, ఆపై ఛాతీకి, అక్కడ్నుంచి తలకు చేరుతుంది. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. ఓం అనే మంత్రాన్ని రోజూ పఠించటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఓం అనే మంత్రాన్ని ధ్యానంలో కొన్నిసార్లు ఉచ్చరించడం వల్ల చాలా శక్తి ఉద్భవిస్తుంది. ఓ దశలో ఆధ్యాత్మిక స్థాయి పెరిగి